హాయ్ అండి, విడిహెచ్ఎస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మనము ఒక హెల్దీ లడ్డు ఒకటి చేద్దామండి. దీనికి కావలసిన పదార్థాలు పల్లీలు. చూడండి, ఈ గ్లాస్ ఇప్పుడు ఏదైతే చూపించానో ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసు పల్లీలు తీసుకున్నానండి. ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి నిదానంగా. చూడండి, పొట్టు ఊడిపోతుంది కదా, అలా అక్కడి వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు అవి తీసేసి తర్వాత మనము మళ్ళీ అటుకులు సేమ్ గ్లాస్ తోటి అటుకులు తీసుకున్నానండి. ఈ అటుకులను కూడా లైట్గా ఫ్రై చేయాలండి. చూడండి, ఏగిపోయాయి. ఎంతో టైం పట్టదండి, దీనికి ఒక 2-3 నిమిషాల్లో అయిపోతుంది. అయిపోయిందండి. ఇప్పుడు ఇవి కూడా తీస్తున్నాము. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనము పల్లీలు పొట్టు తీసి ఇలా మిక్సీ గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేయాలండి. చూడండి, పల్లీలు ఇది పౌడర్ చేశాను ఇక్కడ. దీన్ని ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ వేసుకోవాలి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో మళ్ళీ అటుకులను కూడా వేసుకొని పౌడర్ చేయాలండి. ఇది కూడా పౌడర్ చేశానండి. చూడండి, ఈ రెండు కలిపి మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ఈ పల్లీలు అటుకులు తీసుకున్న గ్లాస్ ఏదైతే ఉందో సేమ్ దాంతో 1.5 గ్లాసు బెల్లం తీసుకున్నానండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి జస్ట్ బెల్లం కరిగించానండి, అంతే. చూడండి, ఆ బెల్లం అంతా కరిగిపోయేదాకా కరిగించాలి. అయిపోయింది కదండి, కరిగిపోయింది కదా బెల్లం అంతా. చూడండి, ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలండి. నేనైతే ఇక్కడ బాదము జీడిపప్పు వేయించాను, కొంచెం మెలన్ సీడ్స్ కూడా వేసానండి. ఇవి సన్నగా వేయించుకోవాలి, సన్నని మంట మీద వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక చిన్న గిన్నెతోటి లేదా ఒక 4-5 స్పూన్స్ పచ్చి కొబ్బరండి. నేను ఎక్కువగా చాలా వాటిల్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా వాడతానండి. పచ్చి కొబ్బరి ఇది ఫ్రై చేసుకోవాలండి లైట్గా నెయ్యిలో. దోరగా ఇది ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్గా ఫ్రై అయిపోయిందండి. చూడండి, నెయ్యి విడుస్తున్నట్టు అట్లా కనిపిస్తుంది కదా మనకి. ఇది ఆల్మోస్ట్గా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోనే ఏదైతే పాకము కలిపామో, బెల్లము కరిగించామో, ఆ కరిగించిన బెల్లాన్ని మనము దీంట్లోకి ఫిల్టర్ చేసుకోవాలండి. బెల్లంలో ఎక్కువగా నలకలు అవి ఉంటాయి కాబట్టి అది ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఫిల్టర్ చేస్తున్నానండి. దీంట్లోనే ఇందాక మనము అటుకులు పల్లీలు గ్రైండ్ చేసుకున్నాం కదండి పౌడర్ లాగా, ఆ పౌడర్ని అందులో వేసి ఇప్పుడు దాన్ని మనము దగ్గరికి వచ్చే విధంగా ఉడికించాలండి. దీనికి ఒక 4 to 5 minutes పట్టింది, ఎక్కువ టైం ఏం తీసుకోలేదు ఇది. దీంట్లో కొంచెము యాలకుల పొడి, ఇది మనము చేత్తో పట్టుకొని ఉండ చేస్తే ఉండ అయితే అది అయిపోయినట్టేనండి. అయిపోయిందండి. చూడండి, చల్లారిన తర్వాత దీన్ని ఇలా మనము లడ్లుగా చేసుకోవచ్చండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. పల్లీల్లో అటుకుల్లో చాలా పోషకాలు ఉంటాయండి, మనందరికీ తెలుసు. క్యాలరీలు తక్కువ ఉంటాయి అటుకుల్లో.
ఇందులో ఐరన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. అట్లాగే పల్లీలు కూడా వాడాము. ఇందులో పల్లీల్లో విటమిన్ ఈ అండ్ జింక్ కూడా ఉంటుందండి. పల్లీలు తినటం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుందండి. ఇందులో కొబ్బరి కూడా వాడాము. కొబ్బరిలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఇవి తినటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.